Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students అలాగే పేరెంట్స్ అందరికీ ఫస్ట్లీ a very happy సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున ఒక మంచి అనౌన్స్మెంట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీరు thumbnail లో చూసింటారు. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నీట్లో మంచి మార్క్స్ వస్తాయని పెట్టాను కదా. దానికోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. రెండిటికి రీజన్స్ సేమ్. లాస్ట్ 5 to 6 months నుంచి ఒక మంచి ఫ్యాకల్టీని తీసుకొని ఒక మంచి ఫ్యాకల్టీతో నీట్ 2025 రాసే స్టూడెంట్స్కి ఒక మంచి టెస్ట్ సిరీస్ డిజైన్ చేయించాలి అని లాస్ట్ 5 to 6 months నుంచి బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ నడుచుకుంటూ వస్తుంది. అండ్ మీరు చూస్తుంటారు యూట్యూబ్లో కూడా ఎక్కువగా యాక్టివ్గా లేను. ఎందుకు అంటే ఈ టెస్ట్ సిరీస్ అలాగే బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఈ ప్రాసెస్ అనేది మొత్తం చూసుకోవాలి కాబట్టి యూట్యూబ్లో కూడా నేను తక్కువ వీడియోస్ పెడుతున్నాను. అంటే ఫైనల్లీ ఒక మంచి టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాము. దాని పేరు వచ్చేసి నీట్ 2025 సంపూర్ణ టెస్ట్ సిరీస్. సంపూర్ణ టెస్ట్ సిరీస్ అని ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు ఇంకా మన టెస్ట్ సిరీస్ మీరు బై చేస్తే ఇంకా వేరే ఏ టెస్ట్ సిరీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ టెస్ట్ సిరీస్లో మీకు టోటల్గా 8 పార్ట్ టెస్ట్ ఉంటాయి, అలాగే 15 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. టోటల్గా 23 టెస్టులు ఉంటాయి. అండ్ ఈ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, వేరే దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసిండరు, నేను ఇప్పుడు పార్ట్ టెస్ట్లు ఎలా డిజైన్ చేశానో మీకు చెప్తాను. ఇప్పటి వరకు మీరు ఎక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ టెస్ట్స్ అని ఎక్కడ వినుండరు. ఎందుకు ఇప్పుడు మీకు పార్ట్ టెస్ట్లు చెప్పాను కదా, 8 పార్ట్ టెస్ట్లలో మీకు 2 పార్ట్ టెస్ట్ వచ్చేసి ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఉంటాయి. యాజ్ ఎ స్టూడెంట్గా 5 to 6 years నుంచి నేను మీకు స్ట్రాటజీ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ప్రెసెంట్ నేను ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో నార్త్ ఇండియాలో ఉన్నాను, అందుకే చలేస్తుంది, నైట్ ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఈ స్వెటర్ కూడా ఓకే. అంటే ఎక్కడ నుంచి ఉన్నాం అదే, నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, ప్రెసెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. యూజీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనం అటెంప్ట్ చేసే ముందు ఒక లాస్ట్ 2.5 months ఏం చేస్తామంటే ప్రతి టెస్ట్కి, మీరు నీటే కాదు ఏదైనా తీసుకోండి, ఒక టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరు బై చేస్తారు. ఎందుకంటే టెస్టులు రాయడం ముఖ్యం. టెస్టులు రాస్తేనే మనకు ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఒక మంచి టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి అందియాలి అని అయితే నేను ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయించాను. పర్టికులర్గా నేను మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయించాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు రాసే టెస్ట్ సిరీస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉండాలి అంటే ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే నీట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో వాటన్నిటిని కవర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, అందులో ఇంపార్టెంట్ మోడల్స్ లేవు అనుకోండి. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు ఆ మోడల్ చూశారు అనుకోండి, అటెంప్ట్ చేయలేకపోతే మీరే కదా లాస్ అయ్యేది. కాబట్టి ఈ రివిజన్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని కవర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ మోడల్ రాకపోయినా కూడా మీరు అటెంప్ట్ చేస్తే ఒకవేళ రాకపోతే తప్పు చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఆ మోడల్ని నేర్చుకోవచ్చు. ఇంపార్టెంట్ మోడల్స్ మీరు ఇప్పటి వరకు రాకపోయినా కూడా ఇప్పటి నుంచి రాయడం మెయిన్. ఇంపార్టెంట్ మోడల్స్ని కవర్ చేస్తూనే టోటల్ సిలబస్ని కవర్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఏదన్నా కొంచెం చదవకపోయినా ఎక్కడైనా మీరు వీక్గా ఉన్నారు అనేది ఎలా తెలుస్తుంది? మీరు టెస్ట్లో రాస్తేనే తెలుస్తుంది. టెస్ట్లలో ఆ టైప్ ఆఫ్ బిట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేస్తూ టోటల్ సిలబస్ కవర్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇయర్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు. చాలా ఆర్టికల్స్ కూడా రాశారు. ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. బయాలజీ 360/360 ఎలా తెచ్చుకోవాలి అన్న వీడియోలోనే చెప్పాను. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈసారి ఇవ్వచ్చు, కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచడానికి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ పార్ట్ టెస్ట్లలో గ్రాండ్ టెస్ట్లలో ఇంక్లూడ్ చేసాము. ప్రాక్టికల్ సిలబస్ మీద కూడా ఇంక్లూడ్ చేసాము. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మైండ్లో పెట్టుకొని ది బెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ టెస్ట్ సిరీస్ యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అనేది నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజీని ఫాలో అయ్యాను స్టూడెంట్స్కి యూటిలైజ్ అయ్యేలాగా. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాను. అనౌన్స్మెంట్ వచ్చేసి ఈ రోజే.
అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయొచ్చు. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఫిబ్రవరి 15 నుంచి మీకు ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడే ఎందుకు చెప్తున్నామన్నా 1 మంత్ ముందే అంటే సో సిలబస్ ఇస్తాను, పార్ట్ టెస్ట్లు ఎలా ఉంటుంది సిలబస్ ఇస్తాను. మీరు ఆ సిలబస్కి ప్రిపేర్ అవ్వాలి కదా. సో టెస్ట్లు రాయాలి అంటే ఆ సిలబస్కి ప్రిపేర్ అవ్వాలి కదా. సో సిలబస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిబ్రవరి 15 ఎందుకు డేట్ డిసైడ్ చేసుకున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సిలబస్ అనేది మిడ్ ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత రివిజన్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి మనకి టెస్ట్ సిరీస్ అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రివిజన్ కిందికి వస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 15 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది బై చేస్తారో అప్పుడే సిలబస్ కంప్లీట్ అవుతుంది, అప్పుడే రాస్తారు. సో అప్పుడే తెలుస్తుంది సో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మిగతా స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది మీకు అందరూ ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది. అందరికి ఎప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతుంది, యావరేజ్గా ఆన్ యావరేజ్గా ఫిబ్రవరి 15 నుంచి కంప్లీట్ అవుతుంది. అలాగే సో మా బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్ రాస్తారు. కాబట్టి ఫిబ్రవరి 15 నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. రీజన్ వచ్చేసి ఇది. కానీ ఇప్పుడు ఎందుకు ఆఫర్ పెట్టాను అంటే సంక్రాంతి 1 మంత్ ముందు అనౌన్స్ చేశాను. సో ఎంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ ఇంట్రెస్టెడ్గా ఉన్న స్టూడెంట్స్కి మన వెబ్సైట్ని యాప్ని ఎప్పటిగా నుంచో సపోర్ట్ చేసే స్టూడెంట్స్కి ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి కదా. ఆ మంచి ఆఫర్కి ఇవ్వడానికి ఇంతకన్నా మంచి టైం ఏది ఉంటుంది చెప్పండి, సంక్రాంతి కన్నా మంచి టైం. సో అందుకనే 3000 నార్మల్గా దీని ప్రైస్ నేను పెట్టాలనుకుంది వచ్చేసి, ఎందుకంటే 8 పార్ట్ టెస్ట్ 15 గ్రాండ్ టెస్ట్ టోటల్ 23 పెడుతున్నాను 3000. కానీ సో ప్రెసెంట్ సంక్రాంతి కాబట్టి కేవలం 777 రూపీస్కి మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ఇచ్చేస్తున్నాను. అంటే మీకు ఆన్లైన్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు, అలాగే మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీ యొక్క వాట్సాప్కి మెయిల్స్కి ఎవరైతే కొంటారో సో మీరు కొన్నప్పుడు డేటా వస్తుంది కాబట్టి మీరు లాగిన్ అయ్యింటారు కాబట్టి ఆ డేటా ద్వారా మీకు మేమే సెండ్ చేస్తాం పీడిఎఫ్స్ కూడా. సో ఆ పీడిఎఫ్స్ మీరు ప్రింట్అవుట్ తీయించుకొని మీరు ఆఫ్లైన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఎక్కడ ఇలా ఆన్లైన్ అలాగే మీరు ఆఫ్లైన్ సపోర్ట్ చేసే విధంగా ఇన్ని మార్క్ టెస్ట్లు ఇంత క్వాలిటీని మెయింటైన్ చేసుకొని 777K సో ఎక్కడ ఇచ్చి ఉండరు. సో మీరు ఆఫ్లైన్లో మీకు క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తాము, కీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్లో మీకు సొల్యూషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఏ క్వశ్చన్కి అయితే పర్టికులర్ క్వశ్చన్కి సో ప్రాబ్లమాటిక్గా ఉంటుందో రీజన్ అవసరమో ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా మీరు వెబ్సైట్లో చూడొచ్చు. సో ఈ మొత్తం కంటెంట్ అనేది నేను మీకు ఫిబ్రవరి 15 వెబ్సైట్లో పెడతాను. సో ఫిబ్రవరి 15 మీ మెయిల్స్కి పంపిస్తాను. అయితే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సంక్రాంతి లాగా ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటారు. సో మనం స్టార్ట్ చేసుకోకముందే సో అనౌన్స్ చేస్తాము. సో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది. సో జనవరి 17 లోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో సో వాళ్ళకి 777 రూపీస్తోనే పర్చేస్ చేయొచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే 5 to 6 months హార్డ్ వర్క్ కదా. సో ఫ్యాకల్టీని అరేంజ్ చేసి వాళ్ళ డిజైన్ చేయించి టైప్ చేయించి సో అంత ఈజీ అయితే కాదు. సో మచ్ హార్డ్ వర్క్ ఉంది దీని వెనకాల. సో 1 మంత్ ముందే సిలబస్ అనౌన్స్ చేస్తున్నాం, 1 మంత్ ముందే ఆఫర్ అనౌన్స్ చేస్తున్నాను. సో మీరు బై చేయండి. జనవరి 17 లోపు 777 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏంటి అంటే టోటల్గా 8 పార్ట్ టెస్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ 2 పార్ట్ టెస్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఉంటుంది. హై వెయిటేజ్ చాప్టర్స్ టెస్ట్ 1, హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ 2. సో ఆల్ సబ్జెక్ట్స్లో ఎక్కడ ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ చాప్టర్స్ని పిక్ చేసి ఈ 2 టెస్ట్ కండక్ట్ చేశాము. సో ఈ 2 టెస్ట్ మీరు రాయొచ్చు. హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ 1, హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ 2. దీని యొక్క సిలబస్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్తాను సిలబస్ ఎలా చూడాలి అనేది. సో వెబ్సైట్లో ఉంటుంది, టెలిగ్రామ్లో పెడతాను, అలాగే మీరు పర్చేస్ చేసేటప్పుడు కూడా కిందనే ఉంటుంది. సో అలాగే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఇప్పుడు. అండ్ ఈ హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ 1, టెస్ట్ 2 అయిపోగానే నెక్స్ట్ క్వార్టర్ సిలబస్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 స్టార్ట్ అవుతుంది. సో దాని యొక్క సిలబస్ కూడా మీకు ఇచ్చాను. సో ఫస్ట్ ఎందుకు హై వెయిటేజ్ చాప్టర్స్ రాయాలి అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ రాశారు అనుకోండి, ఒకవేళ మిస్టేక్స్ పోయాయి అనుకోండి, మీకు తెలుస్తుంది నేను ఇంకా ఈ చాప్టర్స్లో లో ఉన్నాను. సో ఈ చాప్టర్స్ అందులో హై వెయిటేజ్ చాప్టర్స్ ఎలా అయినా ఇంప్రూవ్ అవ్వాలి అని మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. క్వార్టర్ సిలబస్ టెస్ట్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ ఉంటుంది. అండ్ సిలబస్ కూడా ఎలా డిజైన్ చేశాము అంటే సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్లో ఆ పర్టికులర్ చాప్టర్ రాశారు అనుకోండి, వెంటనే ఆ చాప్టర్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్లో కొంచెం మధ్యలో టైం ఉంటుంది.
మధ్యలో టైం ఉంటుంది ఆ పర్టికులర్ చాప్టర్ ఇంకో టెస్ట్లో రావడానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకోసారి రివిజన్ చేసినట్టు అవుతుంది. సో మళ్ళీ మీరు ఇంకోసారి రీకాల్ చేసుకునేటట్టు అవుతుంది. సో మనం అనుకుంటాం కదా 1/7 రూల్ పాటిస్తాము రివిజన్లో, ఒక రోజు చదివింది తర్వాత 7 days తర్వాత చదువుతాము, 14 days తర్వాత చదువుతాము. సో ఇలా స్టూడెంట్స్ కూడా రీకాల్ చేసుకోవడానికి సో దాని ప్రకారంగా సిలబస్ కూడా నేను డిజైన్ చేయించాను. సో మీరు అది సిలబస్లో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ 2 హై వెయిటేజ్ చాప్టర్స్ టెస్ట్లు ఉంటాయి, ఆ తర్వాత 4 క్వార్టర్ సిలబస్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా, ఆ సిలబస్ కూడా నీట్ ప్యాటర్న్లో మీకు ఇచ్చాను నేను, చూడండి. అండ్ ఈ క్వార్టర్ సిలబస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు క్వార్టర్ సిలబస్ టెస్ట్ 1 అనుకోండి, టెస్ట్ 2 ఉందనుకోండి, అంటే ఫస్ట్ ఇయర్ హాఫ్ సిలబస్ టెస్ట్ 1లో ఉంటుంది, రిమైనింగ్ హాఫ్ సిలబస్ టెస్ట్ 2లో ఉంటుంది. సో టెస్ట్ 3లో సెకండ్ ఇయర్ హాఫ్ సిలబస్ ఫస్ట్ టెస్ట్లో ఉంటుంది, టెస్ట్ 4లో సెకండ్ ఇయర్ హాఫ్ సిలబస్ టెస్ట్ 4లో ఉంటుంది. అండ్ కొన్ని ఎక్స్ట్రాగా మనకి యాడ్ అయ్యాయి కదా, సో ఎన్సీఆర్టీలో లేనివి కూడా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి కదా, లైక్ కొన్ని ఫ్యామిలీస్, అలాగే ఎక్స్పెరిమెంటల్వి కూడా యాడ్ చేశారు కదా, అవి కూడా మీకు సిలబస్లో కంప్లీట్ చేస్తే కంప్లీట్లో ఉంటుంది. నేను ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి మీకు పెట్టాను, సిలబస్లోనే పెట్టాను. అండ్ ఆ తర్వాత ఈ క్వార్టర్ సిలబస్ టెస్ట్లు 4 అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ సిలబస్ టెస్ట్ 1, హాఫ్ సిలబస్ టెస్ట్ 2 ఉంటుంది. అంటే హాఫ్ సిలబస్ టెస్ట్ 1 అంటే టోటల్ క్లాస్ 11th సిలబస్, హాఫ్ సిలబస్ టెస్ట్ 2 అంటే టోటల్ క్లాస్ 12th సిలబస్, మళ్ళీ ప్రాక్టికల్ది కూడా యాడ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత 8 పార్ట్ టెస్ట్లు అయిపోయిన తర్వాత 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, 15 గ్రాండ్ టెస్ట్లు ఎందుకు ఇచ్చాను అంటే, సో ఏప్రిల్ మంత్లో మీరు చాలా మంది 3 days వన్స్ టెస్ట్ రాస్తుంటారు, 2 days వన్స్ రాస్తుంటారు. ఇంకా లాస్ట్ ఏప్రిల్ మంత్లో ఒక లాస్ట్ 10 days ఉందనగా డైలీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయండి. ఎందుకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అంటే ఎక్కడ మిస్టేక్స్ పోతాయో తెలుసుకుంటారు, ఎక్కడ మీరు గుర్తు పెట్టుకోలేదో సో అవి మిస్టేక్స్ పోతాయి, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇది ఇండైరెక్ట్ రివిజన్ అయిపోతుంది టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం అంటే. అందుకే నేను 23 మార్క్ టెస్ట్లు మీకు ఇస్తున్నాను. ఈ మొత్తం కంటెంట్ ఫిబ్రవరి 15 మీకు వెబ్సైట్లో ఉంటుంది, మీ మెయిల్కి వచ్చేస్తుంది. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా దీన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా. సో మేము ఈ టైంలోనే పెడతాము అంటే కొందరికి ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఫిబ్రవరి 15 సో దట్ ఈస్ పర్ఫెక్ట్ టైం టు స్టార్ట్ ద టెస్ట్ సిరీస్. పర్ఫెక్ట్ టైంలో స్టార్ట్ చేయాలి, సో అప్పుడే మీకు యూజ్ ఉంటుంది. అందుకనే ఫిబ్రవరి 15 స్టార్ట్ చేస్తాము, ఆ కంటెంట్ అంతా మీకు పెడతాము. సో మీకు ఉన్న ఫ్లెక్సిబిలిటీలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్గా. సో ఇప్పుడు నేను మీకు మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉంటుంది, సో ఎంత బాగుంటుంది, మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు అనలిటిక్స్ ఎలా వస్తాయో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక డెమో చూపిస్తాను. అసలు మన యాప్లో మీరు టెస్ట్ ఎలా రాయాలి, టెస్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో అనలిటిక్స్ వస్తాయి. అంటే సో మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, మీ యాక్యురసీ ఎలా ఉంది, టాపర్ యాక్యురసీ ఎలా ఉంది, సో సెక్షన్ వైజ్గా మీరు పర్ఫార్మెన్స్ ఏంటి, మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు, ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు డెమోకి మీరే చూడండి, సో షాక్ అవుతారు అనలిటిక్స్ చూస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను అలా 2023 పేపర్ మీకు జస్ట్ చూపిస్తాను ఫర్ రెఫరెన్స్కి. సో పేపర్ మీద క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఈసారి మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కూడా ఉండొచ్చు అని అంటున్నారు, కానీ అఫీషియల్గా ఏం రాలేదులేండి. అఫీషియల్గా వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఒకవేళ ఆన్లైన్లో కనుక ఉంటే మన యాప్ అండ్ మన వెబ్సైట్ ఎగ్జాక్ట్గా ఎన్టీఏ వాళ్ళు ఎలా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అలానే ఉంటుంది. సో ప్యాటర్న్ అయితే మొత్తం ఎగ్జాక్ట్గా ఉంటుంది చూడండి. సో మీరు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అలానే మనకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. సో మీకు ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చూస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో మీరు ఏ సెక్షన్స్లోకి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ సో పైన టాప్లో క్లిక్ చేయగానే మీరు ఆ సెక్షన్స్లోకి వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే జస్ట్ ట్యాప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తున్నాను, ట్యాప్ చేస్తున్నాను అనలిటిక్స్ ఎలా వస్తాయో చూపించడానికి. సో మీరు అటెంప్ట్ చేశారా లేదా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, అటెంప్ట్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో వస్తాయి మార్క్డ్ అండ్ ఆన్సర్స్. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాసింటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీలోకి వెళ్ళాలనుకుంటే సో ఇలా జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
చూడండి ఇలా జస్ట్ నేను మీకోసం జస్ట్ చూపిస్తున్నాను. ఒక 10 క్వశ్చన్స్ ఊరికట ర్యాండమ్గా అటెంప్ట్ చేసి చూపిస్తాను, అనలిటిక్స్ ఎలా వస్తున్నాయో చూపించడానికి. సో మనం ఒక 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ సైడ్లో సబ్మిట్ టెస్ట్ మీరు క్లిక్ చేయగానే మనకు అడుగుతుంది మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని అటెంప్ట్ చేశారు అని. ఆ తర్వాత ప్రొసీడ్లోకి వెళ్ళగానే చూడండి మొత్తం యాక్యురసీ వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు నేను ఇది రీసెంట్గా అప్లోడ్ చేశాను, ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది. మొత్తం 86 మెంబర్స్ రాస్తే దాంట్లో మీ పొజిషన్ 70, యాక్యురసీ 20%. అంటే జస్ట్ ఫర్ రెఫరెన్స్కి మీకు చూపించాను. సో మీరు దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, సో దేంట్లో వీక్గా ఉన్నారు, సో ఫాస్టెస్ట్ దేంట్లో, స్లోయెస్ట్ దేంట్లో అనేది ప్రతి ఒక్కటి. సో జస్ట్ ఫర్ రెఫరెన్స్కి నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఫుల్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఫుల్ క్లారిటీగా వస్తాయి అన్నీ. సో చూడండి ఎన్ని కరెక్ట్, ఎంత టైం తీసుకున్నారు, ఏ సెక్షన్కి ఎంత టైం తీసుకున్నారు, మొత్తం సెక్షన్ వైజ్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ వేస్లో చూపిస్తుంది. సో మీకు టాపర్కి స్కోర్ ఎంత, సో లీడర్ బోర్డ్ ఇప్పుడు వరకు రాసిన వాళ్ళల్లో సో టాప్ ఎన్ని వచ్చాయి, మీకు ఎన్ని వచ్చాయి అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా. సో మీరు సొల్యూషన్స్ చూడాలనుకుంటే జస్ట్ రిజల్ట్స్లోకి వెళ్ళి వ్యూ సొల్యూషన్స్ మీద క్లిక్ చేస్తే సో మీకు సొల్యూషన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడాలనుకున్నా కూడా సో ఇంకో క్వశ్చన్కైనా కూడా మీకు సొల్యూషన్స్ అనేవి వచ్చేస్తాయి మొత్తం. చూడండి నీట్గా మీకు డయాగ్రమాటిక్ వేలో సొల్యూషన్స్ కూడా వస్తాయి. ఇలా మీరు మన యాప్లో టెస్ట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగా అనలిటిక్స్ ఉందో. సో ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు టాపర్కి మధ్యలో మీ యాక్యురసీ ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఇంప్రూవ్ కూడా అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కొన్ని టెస్ట్లో ఆఫ్లైన్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎందుకంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ మీరు ఈ టెస్ట్ సిరీస్ ఎలా పర్చేస్ చేయాలో నేను సో ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇది కూడా చూడండి, వీడియో రికార్డ్ చేశాను ఎలా పర్చేస్ చేయాలనేది, ఇది కూడా వీడియో చూడండి. మీకు ఇప్పుడు నేను మన టెస్ట్ సిరీస్ని ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. సో జాగ్రత్తగా ఒకసారి వినండి. సో మీ అందరికీ తెలుసు కదా మన వెబ్సైట్ వచ్చేసి vishnusmartinfo.com. అలాగే మీరు యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విష్ణు స్మార్ట్ ఇన్ఫో అని సెర్చ్ చేయగానే మన యాప్ వచ్చేస్తుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా మీరు వెబ్సైట్లో రాసినా ఓకే. సో మీకు మొబైల్ ఫోన్ ఉంటే యాప్లో రాసేయండి, ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే వెబ్సైట్లో అయినా రాసేయచ్చు. ఓకేనా. vishnusmartinfo.com అని మీరు గూగుల్లో టైప్ చేయగానే సో మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ముందుగానే మన వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ అయిపోయి ఉంటే మీ డీటెయిల్స్ ఇచ్చేసి సో మీరు డైరెక్ట్గా కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన వెబ్సైట్ని విజిట్ చేస్తుంటే సో ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ అని వస్తుంది. సో నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. సో మీకు లాగిన్ ఆర్ సైన్ అప్ వస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు అనుకోండి, సో డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు అనుకుంటే ఇక్కడ టాప్ రైట్లో సెర్చ్ బటన్ ఉంది చూడండి. సో ఇక్కడ నీట్ 2025 యూజీ అని సెర్చ్ చేయండి. నీట్ 2025 యూజీ అని సెర్చ్ చేస్తే సో ఇక్కడ మీకు వచ్చేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిపోయేలాగా నేను డిజైన్ చేశాను. సో ఇక్కడ చూడండి సంపూర్ణ టెస్ట్ సిరీస్ అని వచ్చింది కదా. సో ఒకవేళ మీరు అసలు ఈ టెస్ట్ సిరీస్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే, అలాగే ప్రతి టెస్ట్కి అంటే ఇండివిజువల్ టెస్ట్కి సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కింద అబౌట్ ఎగ్జామ్ అని ఉంది. సో అబౌట్ ఎగ్జామ్ దగ్గర డీటెయిల్స్ చూడండి. సో డీటెయిల్స్లో అసలు మీరు ఈ టెస్ట్ సిరీస్ ఎందుకు పర్చేస్ చేయాలి, దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేది నేను ఇక్కడ ఇచ్చాను. అలాగే మీరు కిందికి వెళ్తే సో ఇక్కడ మొత్తం సిలబస్ ఉంటుంది, ప్రతి ఇండివిజువల్ టెస్ట్కి సిలబస్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు అబౌట్ ఎగ్జామ్లోకి వెళ్తే సిలబస్ చూసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఓకేనా. సో ఈ సిలబస్ ఇక్కడ చూడండి. మీరు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ సంపూర్ణ టెస్ట్ సిరీస్ అని ఉంది కదా, సో ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జస్ట్ ఒక డెమో టెస్ట్ పెట్టాను మీరు పర్చేస్ చేయడానికి. అలాగే సో ఎవరికైనా ఎలా రాయాలో ఏంటో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే జస్ట్ డెమో టెస్ట్ పెట్టాను. మీరు పర్చేస్ చేసిన తర్వాత ఈ డెమో టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి సంపూర్ణ టెస్ట్ సిరీస్. సో మీకేంటి అంటే సో మీరు ఇప్పుడు 1 మంత్కి కొన్నా, 3 మంత్స్కి కొన్నా, 6 మంత్స్కి కొన్నా, 1 ఇయర్కి కొన్నా 777 రూపీసే చూపిస్తుంది. ఓకే. సో మీరు 1 ఇయర్కి పెట్టి కొనేయండి, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 మంత్ పెట్టారనుకోండి మళ్ళీ మీకు టైం సరిపోదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను 1 మంత్ కాదు 1 ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సో 1 ఇయర్ సెలెక్ట్ చేసుకొని మీరు బై నో మీద క్లిక్ చేశారనుకోండి సో ఇంకా మీరు పర్చేస్ చేసేసినట్టే, అన్లాక్ కూడా అయిపోతుంది. సో ఇలా మీరు
వెబ్సైట్లో కానీ యాప్లో కానీ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయొచ్చు. సో నేను సిలబస్ చెప్పాను కదా, ఫిబ్రవరి 15న సో కంటెంట్ పెట్టేస్తాం కాబట్టి ఆ రోజే హై వెయిటేజ్ చాప్టర్ టెస్ట్ 1 మీరు రాసేయండి. సో ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడెప్పుడు రాయాలో కూడా. 1 మంత్ ముందే అనౌన్స్ చేయడం ఎందుకంటే మీరు ఇన్ని టెస్టులు ఉంటాయి, ఏ రోజున ఏ టెస్ట్ రాయాలి, నేను ఎప్పుడు ఏ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేది మీరు ప్లాన్ వేసుకోవచ్చు. సో అప్పుడే లాంచ్ చేసి అప్పుడే రాయండి అనడం కరెక్ట్ కాదు. సో అందుకే 1 మంత్ ముందు ఇచ్చాను. సో దాని ప్రకారం మీరు షెడ్యూల్ వేసుకోండి. సో ట్రస్ట్ మీ, మీరు ఈ టెస్ట్ సిరీస్ రాస్తే ఈ టెస్ట్ సిరీస్లో ఇచ్చిన మోడల్సే ఫైనల్ ఎగ్జామ్లో కూడా మోస్ట్లీ వస్తాయని అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ మీద నమ్మకం అలాంటిది. ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్స్, 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి సో నాకైతే మంచి నమ్మకం ఉంది. అండ్ మీకు డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతారు అండ్ ఆ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మన నీట్ 2025 సంపూర్ణ టెస్ట్ సిరీస్ గురించి. సో దీన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఫిబ్రవరి 15కి మొత్తం కంటెంట్ రెడీ అయిపోతుంది. దాని ప్రకారం మీరు షెడ్యూల్ అయితే వేసుకోండి. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.